వెల్కమ్ టు రచ్చా మీడియా. నేను మీ శివప్రసాద్. మీరు చూస్తున్నారు డేర్ టు టాక్ విత్ డిఎస్పీ. మనం ఇప్పుడు ఏదైతే నిన్నటి రోజున టూరిజం శాఖకు సంబంధించిన 3 ఎకరాల భూమికి ఏపీ టూరిజం సంబంధించిన 3 ఎకరాల భూమిలో ఆక్రమణల పేరు మీద ఒక వార్తను ఈ రోజు ప్రజెంట్ చేయడం జరిగింది. దానికి సంబంధించి టూరిజం శాఖ మంత్రి పిఆర్ఓ కూడా రచ్చా మీడియా సిఎండితో మాట్లాడడం జరిగింది. ఈ విషయం టూరిజం శాఖ మంత్రి కందుల దుర్గేష్ విషయం వరకు వెళ్లేదని, అయితే దీని మీద వెంటనే సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశామని, ఈ రోజు సాయంత్రం లోపు ఇక్కడ ఆక్రమణలు తొలగించి టూరిజం శాఖకు సంబంధించిన ఈ 3 ఎకరాల భూమి ఏదైతే ఉందో ఈ భూమిని ఖచ్చితంగా ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకొని టూరిజం శాఖ ఆధ్వర్యంలోనే దాన్ని తీసుకోవడం జరుగుతుందని, అక్కడ ఆక్రమణలు అయితే వెంటనే తొలగించేలాగా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పడం జరిగింది. అయితే ఇక్కడైతే మనం ప్రజెంట్ ఇక్కడ ఉన్న పూర్తి గాలి చూడొచ్చు. మీరు ఎటువైపు అయితే గాలి చూస్తున్నారు, ఈ డస్ట్ అంతా కూడా ఈ ప్రాంతంలో ఉన్న కుంచెనిపల్లి ప్రాంతంలో ఉన్న గ్రామాల్లోకి వెళ్ళిపోయి ఇళ్లలోకి వెళ్ళిపోతుందని స్థానిక రైతులు కూడా, పక్కనే వ్యవసాయం చేసుకుంటున్న స్థానిక రైతులు ఇచ్చిన కంప్లైంట్ మేరకు గత నెల 4వ తేదీన ఎఫ్ఐఆర్ నమోదైంది. బిఎన్ఎస్ సెక్షన్ ప్రకారం 125/329/3 ప్రకారం ఇక్కడ సెక్షన్లు నమోదు చేశారు. అయితే ప్రభుత్వ భూమిలోకి అక్రమంగా వచ్చి చొచ్చుకున్న కేసు అయితే అక్కడ నమోదు చేయలేదు. ఇందులో పోలీసు అధికారులు ఎందుకు మీనమేషాలు లెక్కిస్తున్నారు? ఖచ్చితంగా ఇక్కడ ప్రభుత్వ భూమిలో ఆక్రమణ చేసి 3 ఎకరాల భూమి దాదాపు 15 కోట్ల నుంచి 25 కోట్లు ఉండే ఈ భూమిని ఆక్రమించుకున్న వారిపై కేసులు పెట్టారా? ఎటువంటి చర్యలు తీసుకున్నారు? దాదాపుగా ఎందుకు పనికిరాని చట్టాలు ఏదైతే కేసులు కట్టారో ఆ కేసుల వల్ల పడే శిక్షలు ఏదైతే ఉన్నాయో వారి మీద ఏమైనా యాక్షన్ తీసుకున్నారో అనేది మనకు తెలియాల్సి ఉంది. ఇక్కడ ఏదైతే మారిశెట్టి అజయ్ బాబు అనే వ్యక్తి పైన ఇది ఫుట్ పాత్స్ నుంచి వచ్చే యాష్ ఏదైతే ఉందో అక్కడికి వెళ్లే ఊక ఏదైతే ఉందో ఊకతో పాటు మైనింగ్ కి సంబంధించిన మట్టి అదే చూడొచ్చు, అక్కడ కంకర చూడొచ్చు, లేదంటే తూరలు ఏదైతే తూరల కంపెనీల నుంచి వచ్చే ఐరన్ తూరలు కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. అయితే దీనిపైన రెవెన్యూ అధికారులు కూడా మనం సంప్రదించడం జరిగింది. మేమైతే ఖచ్చితంగా యాక్షన్ తీసుకున్నాం. అక్కడైతే విఆర్ఓ ఇచ్చిన కంప్లైంట్ ప్రకారం ఏదైతే ఉందో విఆర్ఓ ఇచ్చిన కంప్లైంట్ ప్రకారం గత నెలలోనే మేము చర్యలు తీసుకోవడం అని చెప్పిన ఇక్కడ ఎంఆర్ఓ సునీల్ కుమార్ గారు కావచ్చు, సునీల్ కుమార్ గారు చెప్పిన మాట ప్రకారం మా పని అయిపోయింది, టూరిజం శాఖ నుంచే ఇక్కడ యాక్షన్ తీసుకోవాలని చెప్పడం. అన్ని శాఖలకు కస్టోడియన్గా ఉండి ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్గా ఉన్న ఎంఆర్ఓ సునీల్ కుమార్ గారు ఎందుకు మీనమేషాలు వెక్కిస్తున్నారు? మీరు ఈ స్థలం మీ పరిధిలోకి రాదా? వస్తే దాని మీద ఎందుకు ఖాళీ చేయించలేకపోయారు? మీకు ఏదైనా రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయా? మినిస్టర్ గారి నుంచి ఒత్తిళ్లు ఉన్నాయా? లేదంటే ఇక్కడ లోకల్ రాజకీయాల నుంచి ఒత్తిళ్లు ఉన్నాయా అనేది కూడా ఇప్పుడు సంబంధిత ప్రజలు ఏదైతే ప్రజా సంఘాలు ప్రశ్నిస్తున్న విషయం. ఇది ప్రజారోగ్యానికి సంబంధించి ఇంత కాలుష్యం జరుగుతున్న వేళ మీరెందుకు ఇంత పట్టి పట్టినట్లుగా వ్యవహరిస్తున్నారు? మీ ఇంటి పక్కనో లేకపోతే ఇంకొకరి ఇంటి పక్కనో లేదంటే తాడేపల్లిగూడెం పట్టణంలో జరిగితే పట్టించుకుంటారా? కుంచెనిపల్లి మీ పరిధిలోకే, తాడేపల్లిగూడెం మండల ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్గా ఉన్న మీ పరిధిలోకి వచ్చే కుంచెనిపల్లిలో మీరు చేసిన ఏదైతే ఈ వ్యవహారం ఉందో, ఈ తాత్సారం ఉందో చాలా మంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఈ గాలి ఇటువైపు వేసినప్పుడు ఏదైతే ఉందో ఆ గాలి ఇటువైపు వేసినప్పుడు ఇటు వస్తుంది, ఇటు హైవే వైపుకు గాలి వచ్చే వలన ఈ తూర్పు వైపు పడమర వైపు గాలి వీసే రోజున అక్కడ ద్విచక్ర వాహన చోదకుల కళ్ళల్లో ఈ డస్ట్ పడి వాళ్ళు కూడా చాలా ఇబ్బందులు పడుతున్న వేళ దీనిపైన చర్యలు తీసుకోవాలి. బాధితులు ఎవరైతే ఉన్నారో కంప్లైంట్ ఇచ్చిన రోజున మీరు ఎందుకు చర్యలు తీసుకోలేదు కూడా దీనిపైన పూర్తి సమాధానం చెప్పాలి. సంబంధిత రెవెన్యూ అధికారి సునీల్ కుమార్ గారు, మీరు ఎందుకు మీకు సంబంధం లేదని దులుపుకుంటున్నారు? టూరిజం శాఖ మీరు అందించామంటే టూరిజం శాఖకు సంబంధించి వచ్చిన మిమ్మల్ని తీసుకొచ్చి ఇక్కడికి చేయాల్సిన పనే. మీరు ఇంతమంది ప్రజలు ఇబ్బంది పెడుతున్న వేళ మీరు ఎందుకు చర్యలు తీసుకోలేదు అనేది కూడా ఇప్పుడు వస్తున్న ప్రశ్న. ఖచ్చితంగా దీనిపైన రచ్చా మీడియా వరుస కథనాలు ప్రచారం చేస్తూనే ఉంది. సంబంధిత శాఖ మంత్రి కందుల దుర్గేష్ గారు పిఆర్ఓ రచ్చా మీడియాతో మాట్లాడడం జరిగింది. ఖచ్చితంగా దీని మీద యాక్షన్ తీసుకున్నాం. సంబంధిత ఏదైతే అధికారులు ఉన్నారో రెవెన్యూ సుపీరియర్ అధికారులు జిల్లా కలెక్టర్ కూడా మేము సమాచారం అందించారని చెప్పడం జరిగింది. ఒకవేళ మీరు యాక్షన్ తీసుకోవడానికి తాత్సారం చేస్తే వరుస కథనాలు ప్రచారం చేస్తూనే ఉంటాం. దీనిపైన మీరు చూపిస్తున్న ఏదైతే ఉందో దానిపైన మీరేమైనా మామూలు మత్తులో జోగుతున్నారా అనేది కూడా అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్నాయి. చూస్తూనే ఉండండి రచ్చా మీడియా, సబ్స్క్రైబ్ చేయండి రచ్చా మీడియా.